తెలంగాణ రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సాంకేతిక సమస్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రధాన సర్వర్లు పనిచేయకపోవడంతో భూములు, ఇళ్లు మరియు ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలు 2 రోజులు పూర్తిగా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన సర్వర్లు ఏర్పడిన లోపాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ దాదాపు పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కొత్తగా స్లాట్ బుకింగ్ చేయడం, చాలాన్లు చెల్లించడం, ఈకేవైసీ ధృవీకరణ వంటి కీలక ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో లేకుండా పోయాయి. ఈ సమస్య ప్రభావం అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ముందుగానే రిజిస్ట్రేషన్ తేదీలు ఖరారు చేసుకుని అవసరమైన పత్రాలతో పాటు సాఫ్ట్వేర్ను తీసుకుని కార్యాలయాలకు వచ్చిన కొనుగోలుదారులు, విక్రేతలు గంటల తరబడి వేచి చూసినా పనులు పూర్తి కాక నిరాశతో వెనుదిరుగుతున్నారు. ముఖ్యంగా ఇతర జిల్లాలు లేదా రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఈ పరిస్థితి అదనపు ఆర్థిక సమయ నష్టాన్ని కలిగిస్తుంది. గత 3 నెలల వ్యవధిలో సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోవడం ఇది 4వసారి కావడం గమనార్హం. తరచూ ఇలాంటి అంతరాయాలు ఎదురవుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం కనిపించకపోవడంపై ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయి అధికారులు కూడా సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందనే విషయంపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో ప్రజలకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దీంతో కార్యాలయాల్లో అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. సాఫ్ట్వేర్ లోపాన్ని గుర్తించిన రాష్ట్ర స్థాయి సాంకేతిక బృందం సమస్య పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ సేవలు పూర్తి స్థాయిలో ఎప్పుడు పునరుద్ధరించబడతాయన్న విషయంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.